శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ తలరాతను నేను రాస్తున్నాను, దీనిని ఎవ్వరూ చెరపలేరు. అవును తల్లి, నీకు నువ్వుగా ఏదీ చెయ్యలేవు. నీ జీవితంలో ఏది జరిగినా, అది ఏదైనా సరే, మంచైనా చెడైనా, కష్టమైన సుఖమైన, అవి నేను రాసినవే. మరి నువ్వు ఎందుకు చిన్నదానికి దిగులుగా కూర్చున్నావు బిడ్డ? బాబా, నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీనికి ముగింపు ఏంటి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను, విను. చూడమ్మా, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, అది నీ పూర్వజన్మ పాపకర్మల వలన ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తుంది. అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. బాధపడకు బిడ్డ, ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు కష్టాలు. త్వరలోనే నీకు సంతోషం రాబోతోంది తల్లి. చూడమ్మా, నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు. ఎందుకో తెలుసా? అలా వారు నీకు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థమేంటో తెలుసా? నీ పాపకర్మలను వారు తీసుకుంటున్నారని అర్థం. అయితే బాబా, నా జీవితంలో సంతోషమే లేదా అని అనుకుంటూ ఉన్నావా? అలా ఎప్పుడూ అనుకోకు. చూడమ్మా, నువ్వు నా ప్రియమైన బిడ్డవి. కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు? కష్టాల తరువాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ. ఆ ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది. నీ భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెబుతాను, విను. దేవుడు నీ చేతిలో పెట్టిన దానిని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తూ ఉన్నారు. అవన్నీ నేను గమనిస్తూ ఉన్నానమ్మా. కానీ నీ కర్మదోషాలు తొలగనిదే నేను ఏమీ చేయలేను తల్లి. అంతవరకు కొంచెం ఓపికతో ఉండు. నేను అందరినీ శ్రద్ధాసబూరితో ఉండమనే చెబుతున్నాను. కొందరు మాత్రమే వాటిని పాటిస్తూ ఉన్నారు. మరికొందరు అది తప్పు అని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారమ్మా. వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటూ ఉన్నారు. నా బిడ్డవైన నువ్వు నీ జీవితమంతా నేను చెప్పే దారిలోనే నడుస్తావని నేను ఆశిస్తూ ఉన్నాను. అలానే నడుస్తానని నాకు మాట ఇస్తావా తల్లి? బాబా, మంచివారికే ఎందుకు కష్టాలు అని అడుగుతూ ఉన్నావు కదా. అది విధి వారికి పెట్టే పరీక్ష బిడ్డ. సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా తల్లి. అప్పుడే ఆ క్షణమే నీ కష్టాలకు ఒక ముగింపు ఇచ్చేశాను. అది ఎప్పుడా అని అనుకుంటూ ఉన్నావా? ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా. ఇక నీ కోరికలు తీరినట్టే.
నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవ్వరూ కూడా వినలేరమ్మా. నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు చెప్పిన సందేశంలో మనం చేసే పాపకర్మల నుంచి మనం తప్పించుకోలేమని బాబాగారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే మనకు ఒక సందేహం రావచ్చండి. మన పాపకర్మల నుంచి మనల్ని బయటికి తీసుకురాలేనప్పుడు, మనకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వలేనప్పుడు భగవంతుణ్ణి మనమెందుకు పూజించడం, జరిగేదేదో జరుగుతుంది కదా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరిలో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, భగవంతుని ఎందుకు పూజించాలి అంటే కొత్త కర్మలు మనకు అంటకుండా పూజించాలి. మనకొచ్చే కష్టాలు మన శక్తికి మించి రాకుండా ఉండమని దేవుని ప్రార్థించాలి. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడండి. ఒక కష్టం అనేది మనకు వస్తూ ఉందంటే, ఇంతకు ముందు నేను చెప్పాను చాలాసార్లు, మనం ఎంత కష్టాన్నైతే మోయగలమో అంత కష్టం మాత్రమే మనకి వస్తుంది. అదే భగవంతుని సృష్టి. మనకి పాపకర్మలు ఉన్నాయని మనం చేసిన పెద్ద పెద్ద పాపాలకు మనం మోయలేనంత శిక్షను బాబాగారు వేయరు. మనం ఎంత కష్టమైతే భరించగలమో అంత కష్టాన్ని మాత్రమే మనకిచ్చి మన పాపకర్మలను ఆయన లాగేస్తారు. అయితే మనకు భరించలేనంత కష్టం మనకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆ తండ్రే తీసుకుంటారండి. మనం పడవలసిన ఆ కష్టాన్ని ఆ తండ్రే అనుభవిస్తారు. అది భగవంతుని గొప్పతనం. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా బాబా అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆయన మనకు బానిస అయిపోతారండి. నిజం. మనకు ఆ తండ్రి ఒక బానిసలాగా మన పనులన్నీ చేస్తారు. మనం అనుకుంటూ ఉంటాం, బాబా నా కోరికలు ఏవి తీర్చడం లేదు, నన్ను అసలు చూడటం లేదు అని. ఆయన మీ ప్రతి అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నారు, గమనించండి. మన చెయ్యి పట్టుకొని ఆ తండ్రి నడిపిస్తూ ఉన్నారు, గమనించండి. మన పాపకర్మల నుంచి మనం బయటపడటానికి అవసరమైతే మన కష్టాలని కూడా ఆ తండ్రి భరిస్తూ మన చెయ్యి పట్టుకొని మరి ఈ కష్టాల కొలిమి నుంచి బయటకి లాగేస్తారండి బాబాగారు. ఇది అక్షర సత్యం. చాలా వరకు చాలామందికి ఇది అనుభవం ద్వారా తెలుస్తుందండి. అలా జరిగినప్పుడు మీకే అర్థమవుతుంది. మీరే 10 మందికి చెప్తారు, బాబాగారు నా జీవితంలో ఇంత గొప్ప మిరాకిల్ చేశారు అని. ఆ రోజు అతి త్వరలోనే రానుందండి. సో ఫ్రెండ్స్, శ్రద్ధ సబూరితో ఉండండి. బాబా గారి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి. ప్రతి బిడ్డకి శుభం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.